పచ్చళ్ళంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం కదా! ఆవకాయ అంటే అందులోనూ చాలా ఇష్టం. అలాగే మెంతికాయ కూడా చాలా బావుంటుందండి. పెట్టుకోవడం కొంచెం టైం పడుతుంది గానీ సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మామిడికాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని, ఇందులోకి పసుపు, ఉప్పు, అలాగే మెంతులు, ఆవాలు వేయించిన పొడి వేసుకోవాలి. వేరుశనగ నూనె బాగా కాచేసి, మరిగిపోయిన తర్వాత కట్టేసి, అందులోకి ఇలా కారం అనేది వేయించేసుకొని, సరిపడినంత ఉప్పు, అలాగే ఈ వేయించిన కారం అన్నీ గూడా వేసేసి, ఈ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి కలిపేసుకోవాలనమాట. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ తీసేసి, ఇందులో ఉన్న ఈ ముక్కలనన్నీ సెపరేట్ చేసుకోవాలి కారం నుంచి. 3 రోజులు ఊరుంటాయి కదా! ఇప్పుడు ఈ ముక్కలు తీసేసి ఎండలో పెట్టుకోవాలనమాట. ఒక 2 రోజులు బాగా ఎండిన తర్వాత మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం గదా! గ్రేవీ ఉంది గదా! అందులో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంగువ నూనె వేసుకుంటే చాలా బావుంటుంది. వేరుశెనగ నూనెలో ఇంగువ వేసి, కొద్దిగా ఆవాలు వేసేసి చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. అంతేనండి. టేస్టీగా మెంతావకాయ చాలా బావుంటుంది. ఊరే కొద్దీ మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ పచ్చడికి కొలతలు కావాలంటే ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఆ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి. అన్నంలో కలుపుకొని తిన్నా బావుంటుంది. పెరుగన్నంలో నంచుకుంటే సూపర్ ఉంటుంది మరి. ట్రై చేయండి మరి. థాంక్ యూ.